టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫ్లాప్స్తో సినిమాలో ఇబ్బంది పడుతుంది. టాలీవుడ్లో స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా ఆమె సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో పూజా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందులోనూ ఆమె చేసిన పాన్ ఇండియా సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో పూజా పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక ఫ్లాప్లు పెరగడంతో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఐరన్ లెగ్ అన్న పేరు పడడంతో పూజా హెగ్డే సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో మహేష్ బాబుతో చేయబోయిన గుంటూరు కారం మూవీ నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. లైగర్ ఫెయిలియర్తో విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన సినిమా ఆగిపోయింది. ఆ రకంగా కూడా కలిసి రాలేకపోయింది పూజకు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. బాలీవుడ్లో మాత్రం 1-2 సినిమాలు ఉన్నాయంతే. ఒక రకంగా ఆమెకు 2020 నుంచి హిట్లు లేవు. అలా వైకుంఠపురంలో తర్వాత పూజా హెగ్డే ఇటు చూసిందే లేదు. ఇక తాజాగా పూజా హెగ్డేకు సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చి హల్చల్ చేస్తుంది. పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమెకు బెదిరింపు రావడం ఏంటి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పూజ రీసెంట్గా దుబాయ్ వెళ్ళగా అక్కడ ఒక ఈవెంట్లో ఆమె గొడవ పడిందని, ఈ కారణంగా పూజకు హత్య బెదిరింపులు వచ్చాయని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.